హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే స్టార్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 37 minutes రన్ టైంతో మే 10th తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. విత్ ఇన్ 1 monthలోనే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్గా వచ్చేసింది. నేను ఈ మూవీ చూడడానికి రెండు రీజన్స్ ఉన్నాయండి. ఒకటి హీరో, ఆల్రెడీ దాదా ఫేమ్ హీరో ఇతను. దాదా మూవీ చూశాను నేను, అది చాలా బాగా నచ్చే ఈ మూవీ అయితే ట్రై చేశాను. రెండోది వచ్చేసి స్టోరీ లేనండి. ఒక కామన్ మ్యాన్ స్టార్గా ఎలా ఎదిగాడో ఒక ఇన్స్పిరేషనల్ జర్నీలా ఉందన్నారు, అందుకే ట్రై చేశాను. సో ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే అస్సలు నచ్చలేదండి. ఏదో మనం కనెక్ట్ అయ్యేలా ఫస్ట్ హాఫ్లో 2-3 సీన్స్ ఉంటాయి అంతే, తప్పితే సెకండ్ హాఫ్ అంతా కూడా డెడ్ స్లోగా ఉంటుంది. తను స్టార్గా ఎదిగే సమయంలో 2 లవ్ స్టోరీలు ఉంటాయేమో, 2-3 లవ్ స్టోరీలు అనుకున్నాను, కానీ 2 లవ్ స్టోరీల మధ్యలో తను స్టార్గా ఎదగటం అలా చూపించారు. మెయిన్ పాయింట్ అయితే సైడ్ అయిపోయి లవ్ స్టోరీలు డామినేట్ చేశాయని చెప్పాలి. ఒకనొక పాయింట్ టైంలో అయితే సెకండ్ హాఫ్లో అసలు ఎందుకు చూస్తున్నా, ఈ మూవీ పర్పస్ ఏంట్రా అని నేనే మర్చిపోయాను. ఇంకా హీరోకి హర్డిల్స్ క్రియేట్ చేసే ప్రాసెస్లో అయితే అన్ని ఫోర్స్ఫుల్గా అనిపించాయండి. సో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని హీరో సాల్వ్ చేయడం, ఇట్లానే ఉంటుంది మూవీ అంతా. యాక్టర్ అవుదాం అనుకొని అవ్వలేని వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్కి అయితే అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదండి. జస్ట్ వన్ టైం వాచబుల్, అది కూడా మీ సహనానికి పరీక్ష. చాలా లెంతీ మూవీ. ఇంకో విషయం అంటే, ఈ మూవీలో మిస్టర్ నోకియా మూవీలో సాంగ్ ఉంటుంది చూసారా, ఒకే ఒక జీవితం అనేది, అది సడన్గా వచ్చేసిందండి. నేనైతే షాక్ అయ్యాను, ఇక్కడ యూజ్ చేశారా అక్కడిది ఒరిజినలా అని. తర్వాత అర్థమైంది యువన్ శంకర్ రాజా గారు ఆ సాంగ్ని అయితే వాడేశారని. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, చిన్నప్పటి నుంచే యాక్టర్ అవుదాం తన తండ్రి సపోర్ట్తో అనుకునే హీరో యాక్టర్ అయ్యాడా లేదా, తనకు మధ్యలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశాడు, ఇదే ఉంటుంది మూవీ అంతా. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే కొన్ని కొత్త సీన్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా యూనిక్గా కూడా ఉన్నాయి. వాటిని బట్టి మిగతా రాసుకున్నారేమో అనిపించింది నాకు. సినిమా స్టార్టింగ్లో వచ్చే ఇంట్రో మేసం తిప్పే సీన్ కానీ, కాయిన్ బాక్స్ దగ్గర రోజంతా వెయిట్ చేసే సీన్ కానీ, 3 ఆడిషన్స్ ఇచ్చే సీన్ కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంట్లో వాళ్ళ నుంచి ఫుల్ సపోర్ట్ రావడం కానీ, సెకండ్ హాఫ్లో సెకండ్ లవ్ స్టోరీ తనకు బాగా సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ హీరో అయితే చాలా బాగా చేశారు. ఇంకా తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది, కానీ తెలుగులో కన్వర్ట్ చేసిన సాంగ్స్ అయితే అసలు బాగాలేదండి. ఇంకా మిస్టర్ నోకియా సాంగ్ అయితే తమిళ్లో నుంచి చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, సినిమాటోగ్రఫీ ఓకే అన్నట్టుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, హీరో క్యారెక్టరైజేషన్ సరిగ్గా రాసుకోలేదేమో. ఒకనొక పాయింట్ తర్వాత అయితే మనకైతే నచ్చదండి. ఫస్ట్లో బాగుంటుంది, ఏదో సాధించాలని, తర్వాత అయితే బాధపడుతూనే ఉంటాడు సాధించలేక. ఇంకా క్లైమాక్స్ అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ అవుతారు ఎవరైనా సరే. కంప్లీట్గా రైజ్ని చూపించకుండా స్ట్రగుల్ ఇదే కంటిన్యూ చేస్తూ బాధలు పెడుతూనే ఉన్నారు లాస్ట్ వరకు కూడా. అండ్ ముందుగా అందరిని మోసం చేసిన ట్రైలర్ కట్ ఏంటంటే, అది ఇందులో వింటేజ్ ఏదో చూపించారు, కానీ మూవీలో అయితే అస్సలు లేదు అదంతా. ఇంటర్వెల్కి హీరో కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోతాడు. తర్వాత వాళ్ళ నాన్న మోటివేషన్ ఇస్తాడు, అక్కడ నుంచి మళ్ళీ రైజ్ అయ్యి వెళ్తాడేమో మోటివేట్గా అనుకుంటాం, కానీ మళ్ళీ ఇంకో లవ్ స్టోరీలో పడతాడు. సో జీరో నుండి హీరోకి తీసుకెళ్లే ప్రాసెస్లో వీళ్ళు మరీ ఎక్కువ ప్రాబ్లమ్స్ పెట్టేయడం వల్ల అయితే మెయిన్ పాయింట్ అయితే గాన్ అని చెప్పాలి. సో కంప్లీట్గా సెకండ్ హాఫ్లో మనకైతే ఈ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుందండి. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ముందు సినిమా చూసి నాలాగా మోసపోయి ఈ హీరో మళ్ళీ ఎలాగ మూవీ చేస్తాడని మాత్రం చూడకండి. ఓన్లీ కొన్ని సీన్స్ అయితే యూనిక్గా ఉన్నాయి, వాటి కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. మిగతా అంత మూవీ ఏమీ లేదు. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.